దేవుని నామ మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మొదటి ఆదివారము మనందరము దేవుని సన్నిధికి రావటం అనేది దేవుని చిత్తమైంది. వచ్చిన మనందరము ఆయన అద్వితీయ నామాన్ని ఒకసారి స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈ మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానము 27వ కీర్తన 4వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, మనల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఆదివారము నూతన సంవత్సరంలో మనం చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? మొదటిగా దేవుని వరం అడగాలి. ఈ సంవత్సరంలో ఈ నూతనంగా జరుగుతున్న ఈ ఆరాధనలో, ఈ ఆదివారపు ఆరాధనలో మొట్టమొదటిగా చేయాల్సిన పనులు మనము ఈ ఆదివారం తెలుసుకుందాం. అది నూతన సంవత్సరంలో మొదటి పని, మొదటి వారము, మొదటి నెల, ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి. అదేవిధంగా మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము మొదటిగా ఏం చేయాలి, ఏ క్రియలు చేసి దేవుని ఘనపరచాలి, స్తుతించాలి అనేది ఈ ఆదివారం దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మొదటిగా యెహోవా వద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని వెదుకుచున్నాను. మొదటిగా మనందరికి అవసరమైందే వరం అడగాలి. మొదటిగా ఏం చేయాలండి? ఏదైనా అవసరత అడగాలి, ఏదైనా కార్యం గురించి అడగాలి, నీకున్న ఇరుకుల గురించి తెలియచేయాలి, ఇబ్బందుల గురించి దేవునికి తెలియజేయాలి. అదే సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా వరం అడగాలి, తర్వాత ఏం చేయాలి? వెదకాలి. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని బైబిల్ వాక్యం సెలవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ మాటలు మనందరికీ తెలియచేసి ఉన్నారు. అంటే వెదకాలి. మొదటిగా దేవుణ్ణి అడిగిన మనందరము అడిగి ఊరుకోకూడదు. ఏం చేస్తూ ఉండాలండి? వెదకాలి, వెదుకుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క కార్యం మన మీద ఖచ్చితంగా సఫలం చేస్తాడు. అడిగే ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తానని ఈరోజు ఈ మొదటి ఆదివారం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని మందిరంలో జీవితాంతము నివసించాలి. భక్తుని యొక్క కోరిక, ఆ కోరిక మనందరం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మొదటి ఆదివారము చేయాల్సిన పని గురించి దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా ఏం చేయాలి అంటే మొదటిగా వరం అడగాలి. తర్వాత రెండవదిగా ఏం చేయాలో రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండున బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మొదటిగా ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వరం అడిగిన మనందరం మొదటిగా ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్ చెప్దాం అయితే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలో ఉన్నామా లేదా? దేవా, గడిచిన కాలమంతా మమ్మల్ని మీ క్షేమకరమైన హస్తముల కింద కాచి కాపాడి ఉన్నారు, నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా నడిపించి ఉన్నారు, మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటున్నారు, సర్వమును మాకు బోధించున్నారు, అనునిత్యం మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలో మనం అందరం ఉన్నామా లేదా అనేది దేవుడు అడుగుతూ ఉన్నాడు. మొదటిగా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన అద్వితీయ నామాన్ని పొగడాలి. ఎప్పుడు చూసినా పొగుడుతూనే ఉండాలి. దేవా, నీవు అత్యున్నతమైన దేవుడివి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని పలికిన మహోన్నతమైన దేవుడివి, అయినప్పటికీ నా కోసం ఈ లోకానికి వచ్చిన ఘనుడివి, నా కోసమే నీ ప్రశస్తమైన రక్తాన్ని చిందించిన మహోన్నతమైన దేవుడు నువ్వే. దేవా, నీ వందనాలు, స్తోత్రాలు అని చెప్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఏం చేయాలంటే స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఏ విధంగా స్తుతించాలో అన్న విషయాన్ని కూడా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమేన్, హల్లెలూయా. స్తుతించాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే స్తుతించాలి. అయితే స్తుతించేది ఏ విధంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనందరికి భక్తుని ద్వారా. మాట చేత స్తుతించాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. మాట చేత స్తుతించాలి, తర్వాత క్రియ చేత కూడా స్తుతించాలి. అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి క్రియ దేవుని స్తుతి అర్పణగా ఉందా లేదా? అంటే మాట ద్వారా దేవాని వందనాలు, స్తోత్రాలు అని చెప్తాం మనము. మరి క్రియ ద్వారా ఏ విధంగా దేవుని స్తుతించాలి అంటే దేవుని సన్నిధికి నడిపించబడ్డమే నీ క్రియ. అంతే కదండి. ఇంటికాడ ఉన్నామనుకో అది దేవుని సన్నిధికి వచ్చినట్టు కాదు కదా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ క్రియ వేరు, అదే సెలవిస్తూ ఉన్నాడు. మాట ద్వారా కానీ దేవుని స్తుతించాలి,
లేదా క్రియ ద్వారా దేవుని స్తుతించాలి. మనందరము దేవుని సన్నిధికి వచ్చి ఒక క్రియారూపం చూపించాము కనుక మనందరము దేవునికి స్తుతించడానికి బద్ధులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన ఈ మొదటి ఆదివారం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవునికి ఒక వరం అడుగు. మొదటిగా అడగాల్సింది ఏంటంటే ఒక వరం అడగాలి. తర్వాత రెండవదిగా మొదటిగా స్తుతించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. స్తుతించాలి అనే విషయాన్ని కూడా భక్తి ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మాట ద్వారా స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా క్రియల ద్వారా కూడా ఏం చేయాలంటే స్తుతించాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 22:37 అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. మొదటిగా చేయాల్సింది పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి. అది మొదటిగా చేయాల్సింది ఏంటండి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడైన యేసయ్యను ప్రేమించబద్దులమై ఉన్నాం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఇదే మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కూడా అక్కడ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను. అది రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞను ఈ సంవత్సరం మొదటి ఆదివారం దేవుడు సెలవిస్తున్నాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యేసయ్యను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. చాలా స్పష్టత ఉంది దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ. నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటానో ఎదుటి వ్యక్తిని కూడా అదే విధంగా ప్రేమించాలి, గౌరవించాలి, ఆయనకి విలువ ఇవ్వాలి. మనం చూడండి, మనల్ని ఎవరైనా కించిపరిచే మాట అన్నాం అనుకుంటే తట్టుకుంటామా? తట్టుకోము. మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటామంటే చాలా అందంగా ఉండాలని కోరుకుంటాం. అందరూ మనల్ని గౌరవించాలని కోరుకుంటాం. అందరూ మనల్ని గొప్పగా మాట్లాడుకోవాలని కోరుకుంటూ ఉంటాం. అదే సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ ఎదుటి వ్యక్తి అయినా నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించు, నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించు అనే యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఆదివారము దేవుడి సన్నిధికి వచ్చిన మనందరికీ మొదటిగా ఏం చేయాలో దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవునికి ఒక వరం అడగాలి, ఆయన స్తుతించాలి. మూడోది మొదటిగా పూర్ణ హృదయంతో దేవుని అనుసరించాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఆజ్ఞ అయిన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చిన మనందరము ఆయన్ని ప్రేమించబద్దులమై ఉన్నాము. అది మొదటిది. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 6:33 దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మొదటిగా వెతకాలి, అప్పుడు అన్ని సమకూర్చబడతాయి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. పైన ఉంది, అది చదువునా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో ఆయన చింతించొద్దు. ఈ సంవత్సరంలో దేవుడు మొదటి ఆదివారం నీకు సెలవిస్తున్నాడు. ఎలా తినాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, ఏ విధమైన పని నేను చేయాలి, ఏ విధంగా నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు దాని గురించి చింతదు. ఈ మొదటి ఆదివారం దేవునికి అదే సెలవిస్తున్నాడు. ఏం తిందమా, ఏం తాగుదమా, ఏ విధంగా నా కుటుంబాన్ని పోషించుకుంటా, ఏ పని చేసుకోవాలి, ఎలా నేను జీవించాలి, అన్నీ నాకు ప్రతికూల పరిస్థితిని బాధపడుతున్న నా సహోదరి నీతో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు దాని గురించి ఏం బాధపడద్దు. అలా బాధపడే వాళ్ళు ఎవరు కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరంటండి? అన్యులు. ఆమేన్, హల్లెలూయా. అన్యులు అంటే దేవుని ఎరిగిన వారు, దేవునికి తెలియని వారు. యేసయ్య అంటే ఎవరో తెలియని వాళ్ళే ఆ విధంగా బాధపడతారంట. యేసయ్య ఎవరో నీకు తెలుసు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరిద్దాం, ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి, నా జీవన విధానానికి నేను ఏ విధంగా బ్రతకాలి, నా కుటుంబానికి నేనేం చేయాలి అని నువ్వు బాధపడుతున్నావేమో నా కుమార్తె, బాధపడుతున్నావేమో నా కుమారుడా, ఈరోజు దేవుని సన్నిధిలో మొదటి ఆదివారం కూర్చొని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అలా బాధపడద్దు, ఎందుకంటే నువ్వు నా కుమారుడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎందుకంటే నా కుమార్తెవి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏంటి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా వెతుకు. నువ్వు చేయాల్సిన దాని గురించి బాధపడడం కాదు, రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని నువ్వు వెతకాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అన్నీ నీకు సమకూర్చబడతాయి. దేవుని రాజ్యంలో సిద్ధపరచబడ్డావా? దేవుని రాజ్యానికి సిద్ధపరచబడిన వాళ్ళు చేతులు ఇద్దాం. మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని రాజ్యానికి ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేతులు ఇద్దాం. మన అందరం కూర్చున్న వల్ల దాదాపుగా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడిన వాళ్ళమే. మరి సిద్ధపరచబడిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు కదా. ఏ విధంగా బాధపడతారు? ఏం తిందాం, ఏం తాగుదామో, ఏం ధరించుకుందాం అని బాధపడుతున్నారేమో. కానీ మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన పని ఏంటో తెలుసా? మొదటిగా నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఖచ్చితంగా అన్ని సమకూర్చబడతాయి. అన్యులు మాత్రమే ఆ విధంగా బాధపడతారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని ఎరగని ప్రజలు మాత్రమే ఆ విధంగా బాధపడతారు. కానీ దేవుని ఎదిగిన నువ్వు,
దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్న నువ్వు, దేవుని నీతి కోసం జీవిస్తున్న నువ్వు, దేవుని కోసమే జీవిస్తున్న నువ్వు, దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నా కుమార్తె నువ్వు బాధపడొద్దు, ఈ సంవత్సరం నువ్వు బాధపడుతున్నావేమో బాధపడొద్దు, అన్ని నేను సమకూరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. అన్ని నేను నీకు చేకూర్చబడతాయి. ఏం తిందామని నువ్వు బాధపడతావే సమస్తాన్ని నేను చేకూరుస్తాను. ఏం ధరిద్దామని నువ్వు బాధపడతావో సమస్తాన్ని నేను చేకూరుస్తాను. ఏ విధంగా నేను జీవించాలి అని బాధపడతావో అన్ని నేను సమకూరుస్తాను. ఏం చేయాలా, ఏ పని దొరికిద్దా నాకని బాధపడుతున్నావేమో అన్ని నేను సమకూరుస్తానని ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పాలి గట్టిగా. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చి మనం వరం అడగాలి. తర్వాత మొదట ఆయన్ని స్తుతించాలి. తర్వాత పూర్ణ హృదయంతో మొదట అనుసరించాలి. తర్వాత మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. అప్పుడు నీ సమకూర్చబడతాయి. ఏం కావాలన్నా దేవుడు మనందరికీ సమకూర్చును గాక, ఖచ్చితంగా దీవించును గాక. దేవా, సమస్తము నీకు చిత్త ప్రకారమే భూమి మీద జరుగుతూ ఉన్నాయి ప్రభా. మేము నా కుటుంబము శుభ్రంగా భోంచేసే భాగ్యాన్ని ఈ సంవత్సరం దయచేయ అని దేవునికి తెలియజేయ. అనారోగ్యాలు ఏమి రాకుండా క్షేమాన్ని మాకు దయచేయ అని దేవుని సన్నిధిలో కూర్చుని నువ్వు దేవునికి మొరపెట్టు. ఖచ్చితంగా సమస్తము కూర్చోబడతాయి. అదే సెలవిస్తున్నాడు. ఇదిగో, ఏం తిందమో, ఏం తాగుదమో, ఏం ధరించదమో నువ్వు బాధపడుతున్నావా? సామాన్యులు, నన్ను ఎరుగిన జనాంగం మాత్రమే ఆ విధంగా బాధపడతారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొదట ఆయన రాజ్యమును, తర్వాత నీతిని వెదకాలి. నీతిని అంటే ఏంటండి? దేవుని నమ్ముకోవటమే నీతి, యేసయ్యను నమ్ముకోవటమే నీతి. అందుకే అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అంతరికి నీతిగా ఎంచెను. అది నీతి. ఆమేన్, హల్లెలూయా. నీతి అంటే ఏంటో అనుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్యను నమ్ముకోవటమే నీతి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్నావు కనుక నీ నీతిమంతుడివే. యేసయ్యను ఆరాధిస్తున్నావు కనుక నువ్వు నీతిమంతుడివే. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఆదివారం చేయాల్సిన పని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా ఏం చేయాలి నువ్వు? అక్కడ బలిపీఠం వెదటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. ఆమె హల్లెలూయా. నీ సహోదరునితో కానీ, బంధుమిత్రులతో కానీ, లేదా తెలిసిన వాళ్ళతో కానీ ఎవరితోనైనా మనస్మర్థనుంటే ఏం చేయాలో తెలుసా? మొదటిగా దేవుని సన్నిధికి రాక మునిపే వీళ్ళు ఏం చేయాలో తెలుసా? సమాధాన పడాలి. మొదటిగా ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం ఆరాధనలో దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా సమాధాన పడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. గొడవలు పడటం ఈజీయే, కానీ సమాధాన పడడం చాలా కష్టం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సమాధాన పరచబడకుండా ఉన్నావేమో. నీ సహోదరునితో మాట్లాడలేదేమో, నీ పొరుగువానితో మాట్లాడలేదేమో, బంధుమిత్రులతో నువ్వేం మాట్లాడలేదేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా అర్పణ ముందే, అర్పించడానికి ముందే అర్పణను విడిచిపెట్టేసేసి వచ్చేసి సమాధానపరచబడిన తర్వాతే, నన్ను క్షమించు అని చెప్పిన తర్వాతే మరలా తిరిగి నువ్వేం చేయాలి తెలుసా? అర్పణ అర్పించాలి. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. మొదటి ఆదివారం కనుక మనందరము సంస్కారాధనలో పాల్గొంటాము. ఖచ్చితంగా మనందరం ఏ విధంగా ఉండాలి? సమాధానపరచబడాలి. ప్రభురాత్రి భోజనంలో లేదా యేసయ్య బలారాధనలో మనం పాల్గొనేటప్పుడు మొదటిగా ఏం చేయబడాలండి? సమాధానపరచబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా నీ అర్పణ అర్పించేది ఏది ఉందో అది ఆపేయి. మొదటిగా నీ సహోదరి దగ్గరికి వెళ్ళి సమాధానపరచబడు. వెళ్ళి మాట్లాడు అతనితో. మీ ఇద్దరి మధ్య ఉన్న క్షమాపణ కోరుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. మొదటిగా చేయాల్సింది నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా ఏం చేయాలండి? మొదటిగా సమాధానపడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఆదివారం దేవుడు చేయాల్సిన పనులు మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఒక వరం అడగాలి. మొదటిగా ఆయన స్తుతించాలి. మొదటిగా పూర్ణ హృదయంతో అనుసరించాలి. అదే మొదటి ఆజ్ఞ. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. తర్వాత మొదటిగా సమాధాన పడాలి. సమాధానము లేని స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. అసమాధానంగా ప్రభురాత్రి భోజనంలో కానీ, ప్రభు వలలో కానీ పాల్గొనడానికి విరుద్ధము. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? మొదటిగా సమాధాన పడాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఏం చేయాలో యేసయ్య తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ఆమేన్, హల్లెలూయా. మొదటగా మన కంటిలో ఉన్న దూలం ఉంచుకుని ఎదుటివాని కంటిలో నలుసు చూడటానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరితో యేసయ్య ఈ విధంగా సెలవిస్తున్నాడు. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేయ్, అప్పుడు నీ ఎదుటివాని దగ్గర కంటిలో ఉన్న నలుసు తేటగా కనపడదు. ఎందుకంటే నువ్వు ఎదుటివాని కంటిలో నలుసును చూడటానికి అడ్డంగా ఏమొస్తుంది తెలుసా? నీ కంటిలో ఉన్న దూలమే నీ కంటి వస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వారికి మనం ఎక్కువగా ఏం చేయకూడదంటే ఆ నీతులు బోధించకూడదనే దీని అర్థము.
ఎదుటి వారి దగ్గర తప్పుల గురించి ఎత్తి చూపించకూడదనే దీని అర్థము. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఏ పార్టీ వాడివి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చెప్పే అర్హత లేని వాళ్ళము, మనకంత అర్హత లేదు, అయోగ్యులమే మనము. ఎదుటి వాడిని తీర్పు తెచ్చడానికి నువ్వే పార్టీ వాడివి, ఇదిగో నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఆ విధంగా చేస్తున్నావు, అది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పడానికి మనం సరిపోము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా నీ కంటిలో ఉన్న దూలం తీసేసుకో నా కుమార్తె. అప్పుడు ఎదుటివాని కంటిలో నలుసు ఉందో లేదో అప్పుడు తేటగా కనపడుతుంది. నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసుకోకుండా ఎదుటివాని కంటిలో నలుసుని వెతికే వాళ్ళందరికీ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అది కాదు నువ్వు చేయాల్సింది. ఏం చేయాలి తెలుసా? ముందు నీ కంటిలో ఉన్న దూలం తీసేసుకో. అప్పుడే ఎదుటివారి కంటిలో ఉన్న ఆ నలుసు నీకు తేటగా కనపడద్ది. అప్పుడు నీకు కనపడద్ది. అప్పుడు చెప్పడానికి కూడా యోగ్యుడు నువ్వు. నీ చేసే ప్రతి పనిలో నువ్వు చేసే తప్పే, అది చేయకూడదని ఎదుటి వ్యక్తితో చెప్పకూడదు మనం. అంతే కదండి. సినిమాలు నువ్వు చూస్తూ ఉండి ఆ సినిమాలకు వెళ్ళకూడదు, జాగ్రత్త, అది తప్పు అని నువ్వు చెప్పడానికి యోగ్యుడివా? యోగ్యుడు కాదు. పాపం చేస్తూనే ఉండు, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు పాపిగా జీవించకూడదు, పాపం చేయకూడదని చెప్పడం యోగ్యుడివా? యోగ్యుడు కాదు. అందుకే దేవుడు సెలవిస్తాడు, మొదట నువ్వు పాపం మానే, మొదట నువ్వు సినిమాలు మానే, మొదట నువ్వు విగ్రహారం దగ్గరికి వెళ్ళటం మానే. అప్పుడు ఎదుటోళ్ళ గురించి నువ్వు చెప్పచ్చు. మనం అన్నీ చేసేస్తూ ఉంటాం, కానీ ఎదుటోళ్ళ గురించి మాట్లాడుకునేటప్పటికి చెప్తూ ఉంటాం, అబ్బో మనం అనుకుంటాం కానీ అంత నీతిమంతులేం కాదు, అంత యేసుప్రభువుని నమ్ముకుని అంతేం కాదు, ఆ పని చేసేస్తూ ఉంటారు, ఈ పనే చేసేస్తూ ఉంటారు అని ఎదుటివారి గురించి మనం సాక్ష్యం చెప్పే అంత స్థితిలో మనం లేవండి. అదే దేవుడు సెలవిస్తున్నాడు. ముందు నువ్వు చేయటం మానే. నువ్వు చేసేస్తానే ఉంటావేమో, కానీ ఎదుటి వ్యక్తుల గురించి చెప్పడానికైతే ముందు 2 కాళ్ళు 3 కాళ్ళు 4 కాళ్ళతో ముందుకు వచ్చేసి చెప్పడం కాదు. అది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో నా కుమార్తె, నా కుమారుడా. అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తేటగా నీకు కనపడద్ది. తీసుకోకుండా చూసావనుకో, నలుసు కనపడితే ఆ కనిపించకుండా ఉండడానికి నీకు అడ్డేమొస్తుంది తెలుసా? నీ కంటిలో ఉన్న దూలమే నీకు అడ్డు వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ విధంగా జీవించకూడదని చెప్పే స్థితిలో ఉన్నావేమో. అలా ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పే వాళ్ళకి స్థితిలో ఉన్నావు ఎదుటి వ్యక్తులకి. అలా ఉండకూడదు. ముందు నువ్వు మొట్టమొదటికి ఏం చేయాలి? మొట్టమొదటికి నువ్వు దేవుని సన్నిధికి రా. అప్పుడు ఎదుటి వ్యక్తిని పిలవచ్చు. నువ్వే దేవుని సన్నిధికి రావు, నువ్వే సమాధాన పడవు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసుకో నా కుమార్తె, కుమారుడా. అప్పుడు ఖచ్చితంగా ఎదుటివాని కంటిలో నలుసు నిశ్చయంగా నీకు కనపడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో మొదటి చేయవలసిన పని దేవుడు అదే సెలవిస్తున్నాడు. మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొదటిగా వరం అడగాలి. మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొదట స్తుతించాలి. మొదటి ఆదివారంలో మొదటిగా పూర్ణ హృదయంతో అనుసరించాలి. అదే మొదటి ఆజ్ఞ. మొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతకాలి. తర్వాత మొదట సమాధాన పడాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా నీ కంటిలో ఉన్న దోలం తీసేసుకో. అప్పుడు ఖచ్చితంగా ఎదుటివాని కంటిలో నువ్వు తప్పును చూపించగలవు. అది నీ యొక్క రైట్. నువ్వు చేస్తూ ఉంటూ అదే పని ఎదుటి వ్యక్తిని చేయొద్దు అని చెప్పే ఒక స్థితిలో నువ్వు ఉండకూడదు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ చేసావనుకో, దేవుడు నీకేం చేస్తాడో కూడా సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఆమేన్ చెప్పు గట్టిగా. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును గాక. మీ ఇంట్లో ఖచ్చితంగా దీవించబడుగాక, ఆశీర్వదించబడుగాక. నువ్వు చేసే ఫలములో ఎక్కువ దిగుబడి నీకు వస్తుంది. అప్పుడు నువ్వు చేసే వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. అప్పుడు నువ్వు చేస్తున్న పనిలో ఎక్కువ దిగుబడి వస్తుంది. నువ్వు చేసిన వ్యాపారం ఎక్కువగా అభివృద్ధి పరచబడింది. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప వ్యాపారం, మంచి వ్యాపారం నీకు జరిగితేనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలు, అంటే సమృద్ధి దేవుడు దయచేయను గాక. మన సంఘానికి కూడా దేవుడు ఉచితంగా సమృద్ధిని దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి చెప్దాము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుడి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. చెప్పిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట, ఎప్పుడంటే మొదట, ఆమె చెప్పు గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనుము. ఆమె. ఈ వాక్యం కూడా అందరు నాతో కలిసి చెప్పండి. అయితే అందులో నాకొక చిన్న అప్పము
మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలీయా ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఇదిగో రాబో దినాల్లో భూమి మీద 3.5 సంవత్సరాలు భూమి మీద మంచు కానీ వర్షము కానీ కురువదు అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అదే మాట రాజుతో తెలియజేసి ఉన్నాడు ఏలీయా ప్రవక్త. తర్వాత భక్తుని పోషించడానికి కెరీతు వాగు ఎదురుగా ఉన్న అక్కడ కాకోలములతో దేవుడు పోషించాడు. తర్వాత కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత అప్పుడు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, ఇదిగో సారేపతు అనే గ్రామం వెళ్ళు, అక్కడ ఎదవరాల్ని నీకోసం సిద్ధపరిచాను అని దేవుడు సెలవిచ్చాడు. అక్కడికి గవిని దగ్గర వెళ్తూ ఉండగానే తను ఏం చేస్తూ ఉందంటే కట్లు ఏరుకుంటూ ఉంది. అప్పుడు తనతో చెప్పాడు, నువ్వు మొదటిగా వెళ్ళి నాకు మంచినీళ్ళు మొట్టమొదటిగా తీసుకురా, తాగడానికి ఏమైనా తీసుకురా అని చెప్పాడు. చెప్పగానే భక్తునికి తీసుకురావడానికి వెళ్తూ ఉండగా వెంటనే ఇదిగో నాకు ఒక అప్పం కూడా సిద్ధపరిచి తీసుకురా అని అన్నది. అప్పుడు చెప్పింది తన పేదరికాన్ని అప్పుడు బయటపరుస్తుంది, తన జీవితంలో ఉన్న లోటును అప్పుడు సేవకులకు తెలియజేస్తుంది, తన జీవితంలో తర్వాత ఏం చేయబోతుందో కూడా తెలియజేస్తుంది. ఇదిగో కొంచెం పిండి మాత్రమే ఉంది, నేను నా కుమారుడు చావకు ముందు అది తినే చచ్చిపోదామని అనుకున్న స్థితి అయ్యా మాది అని తెలియజేస్తున్నప్పుడు అప్పుడు తెలియజేస్తున్నాడు సేవకుడు, ఇదిగో నువ్వు భయపడుతున్నావేమో భయపడద్దు, బియ్యం తీయడానికి భయపడుతున్నావేమో భయపడద్దు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమె చెప్పి గట్టిగా ఆమె హల్లియా, ఇదిగో భయపడుతున్నావేమో భయపడద్దు, మొదట నాకు ఒక అప్పం సిద్ధపరిచి తీసుకురా, మిగిలింది వేసుకోమని అల్లా, అప్పుడు నిశ్చయముగా నీకు నీ కుమారునికి వేసుకుంటావు. నువ్వు నిశ్చయంగా మొదటిగా చేయవలసిన పనులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా దేవుని యొక్క వరం అడగాలి, తర్వాత మొదటిగా స్తుతించాలి, మొదటిగా పూర్ణ హృదయంతో దేవుని అనుసరించాలి, అదే మొదటి ఆజ్ఞ. తర్వాత మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, తర్వాత మొదట నీ సహోదరునితో లేదా పొరుగువానితో సమాధానపరచబడాలి, తర్వాత మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి, తర్వాత మొదటి ఫలమును దేవునికి సమర్పించాలి. అదే ఈ మొదటి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవసేవకునికి మొదట తీసుకురా అని చెప్పిన తర్వాత తను నిజంగానే ఆ విధంగా చేస్తూ ఉంటే యెహోవా దేవుడు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాకుండా బుడ్డిలో ఉన్న నూనె అయిపోకుండా దేవుడు దీవించింది కూడా మనం చూడగలము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడన్ను. అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఈ వాక్యం కూడా అందరినీ కలిసి చెప్పండి, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సమృద్ధి మాకు మా కుటుంబానికి ఈ నూతన సంవత్సరము దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె చెప్పాలి గట్టిగా, 2 చేతులు ఇద్దాం. 2 చేతులు ఎత్తి దేవా నీకు సమర్పిస్తే ఖచ్చితంగా దీవిస్తా అన్నారు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతూ ఉన్నాను. ప్రార్థన. దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ మొదటి ఆదివారం మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. ఖచ్చితంగా ఈ ఆదివారం ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీకు వేల స్తుతులు స్తోత్రాలు. మొదటిగా ఈ నూతన సంవత్సరంలో చేయవలసిన పనులు మాకు తెలియచేసి ఉన్నారు, మీకు వేల స్తుతులు స్తోత్రాలు ప్రభు. మొదటిగా మేము స్తుతించాలి, మొదటి ఆజ్ఞ అయిన పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ పూర్ణ మనసుతో అనుసరించాలి. మొదటిగా మా విరోధులతో సమాధానపడాలి, మొదట నీ రాజ్యమును నీతిని వెతకాలి, మొదటిగా ప్రథమ ఫలాన్ని సన్నిధి తీసుకురావాలి, మొదటిగా సమాధానపడాలి. దేవా ఇప్పుడు దాకా మాట్లాడినందుకు మీకు వేల స్తుతులు స్తోత్రాలు. సమస్తము మీకు అనుగుణంగా మేము చేస్తాం ప్రభు. మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క పనిని మేము తూచా తప్పగా ఈ మొదటి ఆదివారం మేము మీ సన్నిధిలో మేము వాగ్దానం చేస్తున్నాం ప్రభా. ఆ ప్రకారమే మీరు మాట్లాడిన ప్రకారమే జీవిస్తాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఈ ఆదివారం ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో, ఎన్ని కుటుంబాలు అయితే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో ప్రభా, పేరు పేరున ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి ప్రభా. మొదటి ఆదివారం దీవెనలు మా సంఘానికి మీరు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా మొదటి ఆదివారపు దీవెనలు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.